కంట్లో నలుసు పడితేనే ప్రాణమంతా గిలగిలలాడుతుంది. అది సూది మోనంతైనా సరే తీసేంత వరకు విలవిల్లాడుతాం. అలాంటిది వైద్యం వికటించి ఓ బాలుని కంటి కండరాలు బయటికి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం విస్సాపురానికి చెందిన ఈ గిరిజన దంపతులది రెక్కాడితే గాని డొక్కాడని జీవితం. వీరి కుమారుడికి 3 ఏళ్ల కిందట కంటి భాగంలో గడ్డ రావడంతో చికిత్స కోసం భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స కాస్తా వికటించి చూపు పోవటమే కాక కంటిపై భారీగా కండరాలతో వాపు తయారైంది. మెరుగైన చికిత్స కోసం బాలుని హైదరాబాద్ తీసుకొచ్చారు. బాలుడి వయసు దృష్ట్యా మందులతో నయం చేయాలని సూచించిన వైద్యులు అందుకు పెద్ద మొత్తంలో డబ్బు కావలసి ఉంటుందని స్పష్టం చేశారు. బతుకుబండే కష్టమవుతున్న ఈ దంపతులకు ఈ చిన్నారి వైద్య ఖర్చులను భరించలేని స్థితిలో ఉన్నారు. చూసేందుకు భయం గొలిపే ఈ చిన్నారి దైన్య పరిస్థితిని చూసి ఆవేదన చెందుతున్నారు. పైకి తీసి ముక్క తీసి అయిపోయింది, ఆపరేషన్, డబ్బులు కట్టి వెళ్ళిపోండి. మేము పని చేసే వాళ్ళు కావాలంటే ఆ ఛార్జీలు కావాలి, తినటానికి కావాలని వెళ్ళటానికి కటాయానికి వెళ్ళకుంటాం అనేసి సరికి పెద్దది అయిపోయింది. రోజు కూలి చేస్తేనే వ్యవసాయం లేదు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులు బాలుడి వేదన చూసి కన్నీరు మున్నీరవుతున్నారు.